ఛానల్ మళ్ళీ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ నేను చెన్నై టు కోల్కతా వెళ్తున్నాను. ఫస్ట్ చెన్నై నుంచి రాంచీ నుంచి కోల్కతా 2 ఫ్లైట్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. నేను నా వీసా ఇంటర్వ్యూ కోసం కోల్కతా వెళ్తున్నాను. నా బయోమెట్రిక్స్ చెన్నైలో కంప్లీట్ అయ్యాయి ఆ 2 డేస్ తర్వాత వీసా ఇంటర్వ్యూ కోల్కతాలో ఉంది. సో అందుకని చెప్పేసి నేను కోల్కతా వెళ్తున్నాను ఫ్లైట్లో. ఇవాళ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకుంటాను. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఎయిర్వేస్లో బుక్ చేసుకుంటాము. ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్ ఇలా డిఫరెంట్ ఎయిర్వేస్ ఉంటాయి కదా. మనం ఏ ఎయిర్వేస్లో టికెట్ బుక్ చేసుకుంటామో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. ఇండిగో వాళ్ళు సపరేట్ గేటు, స్పైస్ జెట్ సపరేట్ గేటు, అలా డిఫరెంట్ ఎయిర్వేస్ పెట్టి డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. మనం ఆ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవ్వాలి. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి మెయిల్కి ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ చూపిస్తే వాళ్ళు లోపలికి ఎలవ్ చేస్తారు. లోపలికి వెళ్ళిపోయాక మనము టికెట్ బుక్ చేసుకుంటాం కదా ఎయిర్వేస్, వాళ్ళ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన పీడిఎఫ్ చూపిస్తే వాళ్ళు వెబ్ చెకింగ్ చేసేసి మనకి టికెట్ ఇస్తారు. ప్లస్ మన దగ్గర లగేజ్ ఉంటే ఆ లగేజ్ వాళ్ళే వెయిట్ చెక్ చేసుకొని ఆ లగేజ్కి ట్యాగ్ వేసేసి దానికి ఒక స్టిక్కరు మనకి ఇచ్చేస్తారు. మన టికెట్ మీద వేసేస్తారు దానికి లగేజ్ సంబంధించిన స్టిక్కర్ ఒకటి. సో ఇంకా అక్కడి నుంచి మనకి ఆ టికెట్ మీద మనకి గేట్ ఉంటుంది. అంటే ఎన్నో టెర్మినల్, ఏ గేటు, డిఫరెంట్ గేట్స్ ఉంటాయి కదా, 1 నుంచి 10 దాకా. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని గేట్స్. మనకి ఏ గేట్ ద్వారా ఎంట్రీ అవ్వాలో అక్కడ ఉంటుంది దాని మీద టికెట్ మీద. సో మనం ఇంకా అక్కడ వెబ్ చెకింగ్ చేసేసుకొని తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన బ్యాక్ ప్యాక్, మన దగ్గర మొబైల్స్, వ్యాలెట్స్, ఈవెన్ బెల్ట్, మొత్తం క్యాష్ కానీ కాయిన్స్ ఏవి ఉంటే అవి తీసేసి ఆ ట్రేలో పెట్టేస్తే ఈ మన గ్యాడ్జెట్స్ మొత్తం, మన లగేజ్ మొత్తం స్కాన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. మనం కూడా స్కాన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా మన ఇంటి దగ్గర మనం వెయిట్ చేస్తాము. అక్కడ మనకి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు. మనం లోపలికి వెళ్ళిపోవటమే. ఇంకా చూద్దాం మన ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ గేట్స్ ఉంటాయి కదా, నాదైతే గేట్ నెంబర్ 3 అనమాట. గేట్ నెంబర్ 3 దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా గేట్ నెంబర్ 3 అని చెప్పేసి, ఈ గేట్ ద్వారా మనం ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ఇంకా టైం ఉంది ఫ్లైట్కి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మన టైంకి వీళ్ళు ఇలా అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ ఇచ్చాక మన టికెట్ ఉంటుంది కదా, మన టికెట్ వీళ్ళు చూసుకుంటారు. ఇక్కడ చూసుకుని జస్ట్ స్కాన్ కానీ టైం చూస్తారు. ఆ టైం, ఆ ఫ్లైట్ నెంబర్ అవి చూసేసి మనకు లోపల పంపిస్తారు. ఇంకా ఎవరో ఏదో టికెట్ ఉంటే చూస్తున్నట్టున్నారు. ఓకే, నా టికెట్ అయితే చూసేశారు. ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, నాకు కొంచెము థ్రిల్లింగ్గా ఉంది, ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి. ఇక్కడ ఉంది కదా ఇండిగో, అదే మన ఫ్లైట్. లోపలికి అయితే వచ్చేస్తున్నాము. ఇదే మన ఫ్లైట్, ఇది వెళ్ళాల్సింది. అందరు క్యూలో వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ వేరే పర్సన్ మా టికెట్ చూస్తున్నాడు. మళ్ళీ టికెట్, ఫ్లైట్ అది టైం అయితే కన్ఫర్మేషన్ చూసుకుని లోపల పంపిస్తున్నారు. ఇదే అనుకుంటా ఎంట్రీ గేట్ ఇది. ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ కాల్ మాట్లాడుతున్నట్టున్నాను. ఫ్లైట్లో ఫుడ్ ఎక్కిస్తున్నట్టున్నారు. అదైతే 28 సీట్ నెంబరు. బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. అందరూ ఎక్కిన వాళ్ళు వాళ్ళ లగేజ్ వాళ్ళ క్యాబిన్లో పెట్టేసేసుకుంటున్నారు. బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా,
బ్యాక్ ప్యాక్ మనం ఇలా క్యాబిన్ మీద పెట్టేసుకోవచ్చు. మనకి లగేజ్ ఉంటే లగేజ్ అక్కడ డ్రాప్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, ఇలా ఇలా తీసుకొస్తారు. అది 28 సీట్ నెంబరు. ఫుల్ బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఆ సీట్ అయితే చూసుకుని కూర్చున్నాను. కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా. లోపలైతే ఇది మాత్రం మంచిగా ఉంది అసలు. फ्लाइट इनका स्टार्ट होती है। ऑक्सीजन मास्क पहनने से पहले अपना फेस मास्क जरूर उतारें और दूसरों की सहायता करने से पहले अपना फ्लाइट गुరించి ఇన్స్ట్రక్షన్స్ इस विमान में 8 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 पीछे और 4 विंग्स के ऊपर। ध्यान रखें कि निकटतम द्वार आपके पीछे भी हो सकता है। विमान के पानी में लैंड करने की अनपेक्षित स्थिति में इस विमान में स्लाइड राफ्ट्स और लाइफ राफ्ट उपलब्ध లైఫ్ జాకెట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైవ్ చేయాలి ఏంటని చెప్పేసి ఎమర్జెన్సీ డోర్స్ గురించి వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎయిర్ హోస్టర్స్. गाइड ब्रेल में भी उपलब्ध है। सरकारी नियमों के अनुसार सभी इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग फ्लाइट मोड में ही करें। बिना फ्लाइट मोड के उपकरणों को उड़ान के दौरान बंद रखें। इलेक्ट्रॉनिक मनोरंजन उपकरणों का इस्तेमाल टेक ऑफ के बाद कर सकते हैं। ఫ్లైట్ ఎక్కిన తర్వాత మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయాలి. మళ్ళీ దిగిన తర్వాత అక్కడ యూజ్ చేసుకోవాలని सभी చెప్తున్నారు. शौचालयों में धुंध अनुसंधान यंत्र लगे हैं। आपातकालीन स्थिति में अगर विमान को पानी पर उतरना पड़े तो सीट बाहर निकल रहे हैं तो रक्षा जैकेट में हवा बाहर निकलने के बाद ही भरें। विमान से बाहर निकलते ही आप निकटतम राफ्ट पर चढ़ जाएं। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट को इस विमान से हटाना वर्जित है। Please read the safety instruction card placed in your seat pocket in front. Fasten your seat belt by inserting the metal tip into the buckle. To tighten. ఒక చిన్నగా ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది రన్వే మీదకి. చూద్దాం ఫ్లై అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. ఇంకా వేరే వేరే ఫ్లైట్స్ కూడా వెయిట్ చేస్తున్నట్టుంది. స్లోగా మూవ్ అవుతూ వెళ్తూ ఉంది. సౌండ్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది నాకైతే మొత్తము. ఇంజన్ సౌండ్ అనుకుంటే గట్టిగా వస్తుంది సౌండ్ అయితే మాత్రం బాగా లోపల ఉన్నా కానీ. ఇంకా తీసుకెళ్తానే ఉంటుంది, ఎంత దూరం తీసుకెళ్తారో ఏమో. చాలా దూరం వచ్చేసాం ఆల్రెడీ. ఇంకా తీసుకెళ్తానే ఉన్నాడు ఇంకా అసలు. ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ఫ్లై అవ్వాలంటే ఇంత దూరం, ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా చాలా దూరం వెళ్ళాలనుకుంటా అసలు ఫ్లై అవటానికి. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావు బాబు? ఇంకా తీసుకెళ్తానే ఉన్నాడు, చాలా దూరం తీసుకెళ్తున్నారు అసలు. నేను ఇంకా ఏదో ఇంకా ఎక్కగానే 2 minutesకే ఫ్లై అయిపోతామేమో అనుకున్నాను. అలా అది రన్వే మీద చాలా దూరం తీసుకొస్తున్నారు.
ఇది మొత్తం వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్లైట్ స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా. బోర్ కొడితే ఫార్వర్డ్ చేసేసాను కొంచెం. మరి పైలట్ అనే మరి ఇక్కడ ఎందుకు ఆపిండు చూద్దాం మరి. ఓకే, ఇక్కడ ఆపాడు ఫ్లైట్. ఫుల్ మరి యాక్సిలేటర్ ఇస్తున్నాడా ఏమి ఇస్తున్నాడా కానీ మంచి సౌండ్ అయితే వస్తుంది ఎక్కువ. అసలు ఇంజన్ మరి ఎక్కువ స్పీడ్ ఎక్కువ పెట్టినట్టున్నాడు. వెళ్ళిపోతుంది. ఓకే, ఫాస్ట్గా వెళ్తుంది. ఇంతకు ముందర కంటే ఇప్పుడు మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంక ఫ్లై అయిపోతాము. ఓ ఫాస్ట్ పెంచేసింది అసలు మంచిగా. ఏం మళ్ళీ ఆపాడు. ఓకే, ముందు ఫాస్ట్ వెళ్తుంది అసలు. ఓకే, ఇంకా ఇంత ఫాస్ట్ వెళ్తుంది అసలు. ఓకే, లేపేసింది గాల్లోకి ఇంకా. ఓకే, నాకైతే అసలు వెనక పడిపోతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అసలు. బ్యాక్ సైడ్ ఉన్నాం కదా, అది కాక. ఓకే, వ్యూ అయితే బాగుంది పైనుంచి. ఇప్పుడు పక్క లెఫ్ట్ సైడ్ పడిపోతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అసలు. టెన్షన్ వేస్తుంది, నిజంగా పడిపోతున్నామేమో వెనక్కన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అసలు. కింద పడేస్తాడేమో అసలు తీసుకెళ్ళి. లెఫ్ట్ సైడ్ మొత్తం అసలు వంచేసింది అసలు. ఒక స్ట్రైట్గా వెళ్ళట్లేదు. పైకి ఫ్లై అయిన తర్వాత మరి ఫుల్ లెఫ్ట్ తిప్పేసాడు అసలు. ఇదే మన చెన్నై సిటీ. ఓకే, ఉండే కొన్ని అయితే మనకి స్పీడ్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ హైట్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనకి స్ట్రైట్గా వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు. చూస్తున్నాం కదా, చిన్న చిన్న ఇల్లు మొత్తం చిన్న చిన్నగా కనిపిస్తాయి. సౌండ్ అయితే మాత్రం ఘోరంగా వస్తుంది అసలు లోపల. ఉండే కొంది అయితే ఆ మంచి హైట్కి తీసుకెళ్తున్నాడు అసలు. ఆ మేఘాలు అన్నీ కనిపిస్తున్నాయి అసలు. ఉండే కొంచెం ఇంకా హైట్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా మా మేఘాల కన్నా పైన ఉన్నాం. ఇంకా పైకి వెళ్ళటానికి అయితే ఏం లేదు. ఇంకా మేఘాలు చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో, వైట్ కింద మంచు పర్వతాలు లెక్క ఉన్నాయి అసలు.
అసలు వెళ్తున్నామా లేదా అన్నట్లు ఉంది అసలు. లోపల ఇన్సైడ్ నుంచి అయితే మాత్రం అక్కడే ఉన్నామేమో అనిపిస్తుంది అసలు. మొత్తం మంచు పర్వతాలు అలా ఉన్నాయి అసలు చూడటానికి లోపల నుంచి. కింద చూస్తే అసలు ఏం కనిపించట్లేదు అసలు. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉంది. హిమాలయ పర్వతాలు పైనుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అసలు. వైట్గా అంతా మేఘాలు అసలు ఇవన్నీ. అది చూడటానికి అయితే అసలు ఏంటో మంచు పర్వతాలు, హిమాలయ పర్వతాలు అలా ఉన్నట్టుంది అసలు. మనకి ఈ పైన 3 ఉన్నాయి కదా, ఈ 3 నుంచి మనకైతే ఏసీ వస్తుంది. ఈ 3 సీట్స్ ఉంటాయి కదా, ఎవరి సీటు వాళ్ళకి ఒక ఏసీది ఉంది, ఇంకోటి ఏమో లైట్ బటన్ ఉంది పక్కన. అసలు చలి చంపేస్తుంది లోపల అసలు. వీళ్ళు ఇంకా ఏసీ ఎందుకు ఆపేసేసాను. ఈ ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కొంతమంది డొమెస్టిక్లో కూడా కొంత ఫుడ్ అది ఇంట్లో టికెట్లో కలిపి బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు. బేసిక్గా ఫుడ్ అంటూ ఏం లేదు, ఎక్కువ టీ, న్యూడిల్స్, బిస్కెట్స్ అలాంటివి ఎక్కువ ఉన్నట్టున్నాయి. Requesting all the passenger and guests to remain seated and fasten their seat belts नीचे। सभी यात्री और बच्चों से निवेदन है कि वो अपनी कुर्सी पर बैठे हैं और कुर्सी की पेटी बांध लें। धन्यवाद। మేబీ మనం అయితే వచ్చేసాం, రాంచీ దగ్గరలో వచ్చేసినట్టున్నాము. ఉండే కొంది ఫ్లైట్ కొంచెం కిందకి వెళ్ళిపోతుంది హైట్ నుంచి. మేబీ ఇంకా ల్యాండ్ చేస్తాడేమో 2-3 మినిట్స్లోనే. అర్థమవుతుంది మనకి అసలు ఫీలింగ్ కిందకి వెళ్ళిపోతున్నట్టు. సౌండ్ అయితే మాత్రం బీభత్సంగా వస్తుంది అసలు లోపల అయితే. మొత్తము ఇంకా డౌన్కి వస్తున్నా కానీ మనకి అంతా ఏందో చీకటి పడినట్టు కనిపిస్తుంది, ఎక్కువ మంచులాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కిందకి వచ్చేస్తున్నాం. మేబీ ఇదే అనుకుంటా రాంచీ. ఓకే, ఇదే ఇంకా రాంచి వచ్చేసాము. చూద్దాము ఫ్లైట్ అప్పుడు ఎలా ఉందో, ల్యాండింగ్ అప్పుడు ఎలా చేస్తాడో. సో ఎగ్జైటింగ్ అనమాట ల్యాండింగ్ అప్పుడు ఎలా ఉంటుంది అనేసి. ఓకే, కింద వచ్చేస్తున్నాం ఇంకా. ఓకే, వచ్చేసాము, ల్యాండింగ్ అవుతున్నాం ఇంకా. ల్యాండ్ అయిపోయాము ఇంకా. చూసారు ల్యాండ్ అయినప్పుడు వింగ్స్ దగ్గర అది ఒకటి ఓపెన్ అవుతుంది ఫ్లైట్కి. మనం ఫ్లై అయ్యేటప్పుడు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ అది మన ఫ్లైట్ స్పీడ్ని అది కంట్రోల్ చేస్తుంది. మన వింగ్స్ దగ్గర డోర్ ఓపెన్ అయింది చూసారు ఇక్కడ ఒకటి. ఈ డోర్ని చూసారా? ఈ డోర్ అనేది ఆ ఫ్లైట్ స్పీడ్ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. అవి లెగుస్తున్నాయి, ఓపెన్ అవుతున్నాయి డోర్ లాగా. ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళా ఏంటంటే ఒక ఫ్లై అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. దీని తర్వాత అంతా నార్మల్గానే అనిపిస్తుంది. ఫ్లైట్లో మనం ఉన్నామా లేమన్నట్టుగానే ఉంటుంది, కూర్చున్నట్టు ఉంటుంది నార్మల్గానే. ఓకే, ఇదే రాంచీ ఎయిర్పోర్ట్ అనుకుంటా. టైం వచ్చేటప్పటికి 4:30 అవుతుంది అంతే. అప్పుడే ఏంటో చీకటి అయిపోయింది.
చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రాంచీ వచ్చేసాను కదా, మీ మొబైల్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సేఫ్గా. अब आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। आपसे ఓకే, निवेदन है कि द्वार మనం ఫ్లైట్ దిగేటప్పుడు విండో షీట్స్ అనేవి క్లోజ్ చేయమని और చెప్తున్నారు. एयरफोन्स खोल दें। आप अपनी सीट पॉकेट ठीक से देखें ताकि आपका कोई सामान जैसे कि ईयरफोन या चश्मे विमान में न रह जाए। सीट बेल्ट का संकेत बंद होने तक कृपया आप अपनी कुर्सी की बिल्ली बांधे रखें। सामान कक्ष सावधानी से खोलें और अपने सामान की पहचान कर लें। विमान से उतरते समय अन्य यात्रियों से Okay, welcome to पर्याप्त दूरी Ranchi. बनाए रखें। Welcome to Ranchi. Kindly remain seated. Cabin crew to farm out very please. ఓకే, వచ్చేసాం రాంచీ ఎయిర్పోర్ట్కి. You are free to use your mobile phones now. We request you to close the window shades and ఓకే, మనం విండో షీట్ క్లోజ్ చేసేసేసి సీట్ బెల్ట్ ఓపెన్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోవచ్చు. మన పర్సనల్ థింగ్స్ ఏదైనా ఉంటే మర్చిపోకుండా తీసుకెళ్ళమంటున్నారు. కిందకి వచ్చేసాము. ఇదే మన ఇండిగో ఫ్లైట్, ఇదేమో వేరే అనుకుంటా ఫ్లైట్ జెట్ వల్ల. ఇది ఇండిగో బస్సు ఉంది కదా, మనం ఈ బస్సులో ఎక్కేస్తే మనం ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసేసాము. ఇది రాంచీ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అది. అది చిన్నదే ఎయిర్పోర్ట్ ఇది. ఎక్కడ డొమెస్టిక్ కొంచెం చిన్నవే ఉంటాయి. ఆల్మోస్ట్ చలి చంపేస్తుంది అసలు. 5 అవుతుంది టైం ఈవినింగ్. ఇదేమయ్యా ఇది, చాలా రూములు చూసాం కానీ ఈ రూమ్ ఏంటి అసలు, స్మోకింగ్ రూమ్ అంట ప్రొఫెషనల్స్ కోసం. ఓకే, మళ్ళీ పెట్టిన రాంచీ టు కోల్కతా ఫ్లైట్ ఎక్కేసాను. ఇంకా అదంతా రికార్డ్ చేయలేదు, చూసాం కదా ఫస్ట్ టైము. ఇంకా మళ్ళీ చూపించేది ఏముందని చెప్పి రికార్డ్ చేయలేదు. ఇప్పటికీ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. చూద్దాం నైట్ టైం ఎలా ఉంటుందో ఫ్లై అయ్యేటప్పుడు. ఇంకా రాంచీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. ఇప్పుడే ఫ్లై అవుతుంది, రన్వే మీద ఉంది ఇప్పుడు. ఇది రాంచీ టు కోల్కతా చాలా చిన్న ఫ్లైట్ అసలు. ఓన్లీ 2 సీట్స్ ఉంటాయి, 2 సీట్స్ ఉంటాయి. ఇది కూడా ఇండిగోనే. మనకేంటంటే మనం ఫ్లైట్ చేంజ్ అయ్యేటప్పుడు సేమ్ ఎయిర్లైన్స్ ఉంటే లగేజ్ మొత్తం వాళ్ళే షిఫ్ట్ చేసుకుంటారు. మనము చెన్నై నుంచి నేను రాంచీ వచ్చాను ఇండిగోనే, రాంచీ నుంచి కోల్కతా కూడా ఇండిగో ఎయిర్లైన్సే. సో నాకు ఇంక లగేజ్తో నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. మనం చెన్నై నుంచి రాంచీ ఒక ఎయిర్లైన్స్లో వచ్చి రాంచీ నుంచి కోల్కతా ఇంకో ఎయిర్లైన్స్ ఉంటే లగేజ్ అనేది మనమే పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేయాలి ఆ ఎయిర్లైన్స్లో. సో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు సేమ్ ఎయిర్లైన్స్ అంటే మనకు కొంచెం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక పైకి అయితే ఫ్లై అయిపోయింది, చూసుకున్నది కింద లైటింగ్స్ అవి. బాగుంది. లైటింగ్స్ అయితే బాగుంది పైనుంచి చూడటానికి. చూద్దాం ఇంకా ఎంతసేపు పట్టింది కోల్కతా వెళ్ళడానికి. అక్కడ 2 ఎక్స్పీరియన్స్ అయ్యాయి, ఒక డే టైము మళ్ళీ నైట్ టైము. మామూలుగా మనము చెన్నై నుంచి డైరెక్ట్గా కోల్కతాని బుక్ చేసుకోవచ్చు. నేను తక్కువ వస్తుందని చెప్పేసి చెన్నై నుంచి రాంచీ నుంచి కోల్కతా బుక్ చేసుకున్న ఫ్లైట్స్. అసలు మనకి టైం ఉంటే మనం ట్రైన్లో రావడం ఇంకా బెస్ట్ మనకి. లైటింగ్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి అసలు పైనుంచి. అసలు వచ్చినట్టే లేదు, మేబీ ఐ థింక్ కోల్కతా వచ్చేసినట్టే ఉన్నాము. ఫ్లైట్ కొంచెం డౌన్కి వెళ్తాను టైప్ ఉంది. చూద్దాం.
ఓకే వచ్చేసాము ఇంకా ఇదే కోల్కత్తా ఇంకా ఓకే ఫ్లైట్ ఇంకా ఉండకుండా డౌన్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇదే అనుకుంటే ఇంకా ఎయిర్పోర్ట్ రన్వే బాగా ఫుల్ డౌన్ అయిపోయింది. ఓకే ల్యాండింగ్ అయిపోయాము ఇంకా కోల్కత్తాలో. కోల్కతా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. నా లగేజ్ పికప్ చేసుకొని బయటకు వచ్చేసాను. అయితే కోల్కతా ఎయిర్పోర్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అసలు. కోల్కతా దగ్గర మనకు కనిపిస్తాయి కదా ఇంకా ఈ ఎల్లో కలర్ ట్యాక్సీస్ ఇవి. నేను ఊబర్ బుక్ చేశాను, ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. బయటకు వచ్చేసాను ఇంకా ఫుల్ అసలు మంచి చాలా వేస్తుంది అసలు. ఈ ట్యాక్సీ ఉంది కదా, ఈ ట్యాక్సీ అసలు మెయిన్ ఫేమస్ ఈ కోల్కత్తాలో ట్యాక్సీలు ఇవి. మన ఎక్కువ మూవీస్లో అవి కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఈ ట్యాక్సీలు ఎక్కువ కనిపిస్తున్నాయి అసలు కోల్కత్తాలో.